ఇక అల్లు ఫ్యామిలీ వాళ్ళంతా ఒకటే. మనం ఒకటి 100% పవన్ కళ్యాణ్ కంటే అల్లు చాలా ఇష్టం. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. 100% ఒక్క రోజు చాలా వాళ్ళు కలుసుకోవడానికి ఒక ఫ్యామిలీ టూర్ పెట్టా కలిసిపోతారు వాళ్ళు. నాకు నమ్మకం ఉంది. నా రిక్వెస్ట్ నాకు కూడా అదే అనిపించింది. రిలీజ్ పెట్టి దేవుని దయ వల్ల మన అల్లు అర్జున్ ప్రోగ్రామ్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ వస్తే బాగుంటుంది ఫీలింగ్ నాకు. చీఫ్ గెస్ట్ అయినాక ఇప్పుడు ఒక 6 months అయి ఉంటుంది. ఈ 6 months లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒకసారి కలవలేదు. సాయంత్రం తేజ్ వచ్చి కలిసాడు. అల్లు అర్జున్ కలవచ్చు కదా, మరి విశేష చెప్పచ్చు కదా అన్నది. వాళ్ళ పర్సనల్ సార్ నన్ను ఇదే క్వశ్చన్ అల్లు అర్జున్ గారు నన్ను అడితే నేను అల్లు అర్జున్ కానీ నాకు అనిపించింది అంటే ఒక చెప్తానా, పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు హ్యాపీ బర్త్డే మామయ్య. అక్కడ అనిపించింది వీళ్ళ మధ్యలో ఏం డిస్టర్బెన్స్ లేదు, 100% వీళ్ళు కలిసి ఉన్నారు అన్న ఫీలింగ్ కలిగింది. సో నాకే నమ్మకం ఉందని 100% ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే సక్సెస్ మీట్ అయినా సరే పవన్ మెగా ఫ్యామిలీ నుంచి ఒక రాబోతున్నారు అన్న ఫీలింగ్ కలిగింది. లాస్ట్ అంటే పుష్ప కాబోతుంది ఎలా ఉంటుంది అన్న, పుష్ప కాబోతుంది ఎలా ఉండబోతుంది. నేనైతే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే సాధారణంగా చికెన్ ఫైటర్ తినే వ్యక్తికి చికెన్ దమ్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది చూడు అలా అనిపిస్తుంది. చూద్దాం నేను కూడా ఈగల్ వెయిట్ చేస్తా. ఈ ప్రపంచ నీళ్ళబోయే మూవీ అయినా ఇది బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా ఏకైక సినిమా మన ఇండియన్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి దయచేసి. ఈ అంటే బాయ్కట్ అనే పదాలు వాడకుండా మన ఇండియన్ సినిమా ప్రపంచం చూడబోతుంది కాబట్టి ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంది. కొంచెం రివ్యూస్ కూడా కొంచెం బైకట్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ చేస్తున్నారు యాష్ స్టార్స్ ని. పూల చొక్క అయితే ఏంటి వాళ్ళకి, సో మీరేం చెప్తుంది అంటే చూడన్నా రివ్యూస్ అనే వాళ్ళకి కొంతమంది అట్లా ఉన్నారన్న, ఉన్నాను కాదన్నా. అంటే వాళ్ళు ఏదో ప్రమోషన్ చేయడం కోసం ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు. నీకు సినిమా ప్రమోట్ చేస్తా నాకు డబ్బులు ఇవ్వ అంటారు. ప్రొడ్యూసర్ నచ్చక ఇయ్యడు. అప్పుడు ఏం చేస్తాడు, మంచిగా సినిమా కూడా బాగాలని చెప్తారు కావాలని. డబ్బులు తీసుకున్నాడు మంచిగా చెప్తాడు. సో ఇక్కడ మంచి డబ్బులు కాదు పాయింట్. సినిమా నచ్చితే చెప్పండి, నచ్చుకుంటే నచ్చలేదని చెప్పండి. తమిళనాడు కూడా రివ్యూస్ బ్యాన్ చేశారు. ఎందుకంటే సినిమా లాస్ కనుక సినిమా అంటే 200-300 ఫ్యామిలీ బతుకుతాయన్న. సో సినిమా మంచిగా బ్యాడ్ లేవడం మంచి పద్ధతి కాదు. అంతే పూల చొక్కా మీరు చూడండి, కలికి సినిమా అసలు ఏం బాగాలేని చెప్పుడు 1000 కోట్లు కొట్టిపోయింది సినిమా. సో నిజంగా సినిమా మాట్లాడే ముందు ఆతి చూసి మాట్లాడాలి. నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకుంటే ఒక పాయింట్ నచ్చలేని చెప్పాలి. కానీ అసలు సినిమా తీయడం చేతగాలేడు డైరెక్టర్ కి, నువ్వు అసలు షార్ట్ ఫిల్మ్ తీయ చేతనవాడు కూడా సినిమా వచ్చి మాట్లాడు నీరు వల్ల. నిజంగా సినిమా కూడా గొప్పతనం ఒక చూడాలి. సినిమా ఎంత అంటే ఎంతో మంది సీఎంలు చేసి, ఎంతో మందికి ఆస్కార్ అవార్డు ఇచ్చింది, ఎంతో మంది నేషనల్ అవార్డు ఇచ్చింది. కాబట్టి సినిమాని దయచేసి తక్కువ అంచనా వేయదాన్ని కోరుకుంటున్నాను అంతే.